తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు అయింది. జనసేన తెలుగుదేశంలో కలిసి భారతీయ జనతా పార్టీతో పొత్తుకి భారతీయ జనతా పార్టీ అధిష్టానం దగ్గర చెప్పి రావడం జరిగింది. చంద్రబాబు గారు తన ప్రపోజల్ చెప్పారు. వాళ్ళు ఏమడిగారో మనకు తెలియదు. అమిత్ షా చంద్రబాబుకి ఏం చెప్పారో బాబుకే తెలుసు. బాబు అది బయట పెట్టలేదు. ఇప్పటికీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అంటలేదు. కాబట్టి అక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. కానీ పొత్తు అయితే ఉంటుందని అచ్చెన్నాయుడు కూడా చెప్పేశారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఇండివిజువల్గా పోటీ చేస్తే అంటే ఒక్కళ్ళమే పోటీ చేస్తే మేము పోటీ చెయ్యమంటూ కోటీశ్వర్లైన తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినటువంటి వాళ్ళు తేల్చి చెప్పేశారు. డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవడం, మేము పోటీ చేయమని. అదే కనుక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనలతో పొత్తు పెట్టుకుంటే మేము పోటీ చేస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళతో పాటుగా సీట్లు ఎక్కువ తీసుకున్నా సరే పార్లమెంట్ సీట్లది చాలామంది వైసీపీ టీడీపీ నుంచి బీజేపీలోకి చేరి పోటీ చేయడానికి ఇప్పుడు 20-25 సీట్లు అసెంబ్లీ సీట్లు అడుగుతోంది. అదే సమయంలో దాదాపు 10 దాకా పార్లమెంట్ సీట్లు అడుగుతోంది. అది కనుక పొత్తు ఓకే, ఆ సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడితే వచ్చి పోటీ చేయడానికి బోలెడంతమంది ఇతర పార్టీల నుంచి క్యూ కడుతున్నారని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.